మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ఫైనల్కి ఎక్కడ చూసినా ఈ ఫైనల్కి ఎప్పుడు వస్తుందని చాలా అంచనాలు వేశారు. చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనకి. నేను మొన్న కూడా ఒక వీడియో పెట్టాను, ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫేక్ న్యూస్ను కానీ నమ్మకండి అని. అలాగే మీ కట్ ఆఫ్ మార్క్స్ గురించి కూడా మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అసలు నిజంగా ఆ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది, ఒక్క ఫైనల్కినైనా లేకపోతే దాంతోపాటు మరేమైనా ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుందా అంటే తప్పకుండా వస్తుందండి. ఇది మీకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ నేను కన్సర్న్డ్ అథారిటీస్ నుంచి, డిఎస్సి ఆఫీస్ నుంచి కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. అది మీరు కూడా స్వయంగా వినొచ్చు. ఇప్పుడు ఈ ఫైనల్కి అంటే మనకు మీరు ఏవైతే అబ్జెక్షన్స్ రేస్ చేశారో వాటన్నిటికీ వాళ్ళు అది ఎంతవరకు కరెక్టు, ఏమన్నా ఎక్కడైనా అడిషన్స్ చెయ్యాలా అనేది చూసి కొంతమంది అభ్యర్థులు అడుగుతున్నారు, మాకేమైనా మార్క్స్ తగ్గిపోతాయా నార్మలైజేషన్లో, మాకేమైనా ఈ కీ పెట్టడం వల్ల మార్క్స్ తగ్గుతాయా అని. మై డియర్ ఫ్రెండ్స్, మార్క్స్ తగ్గేవి అంటే మనకి మార్క్స్ చూసుకుంటేనండి ఇక్కడ తగ్గేవి అనేది మాత్రం అసలు రేర్ కండిషన్స్ అండి. తగ్గడం అంటూ ఉండదు. ఏమైనా మీకు నార్మలైజేషన్లో మార్క్స్ చూసుకుంటే డిఫికల్టీ లెవెల్స్ ఆఫ్ ద పేపర్స్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవన్ కరెక్ట్లీ మీకు ఇంక్రీజ్ అవుతాయి. కానీ ఇలా తగ్గడం అంటూ మాత్రము చాలా రేర్ కండిషన్. వేరస్ ఇంక్రీజ్ ఇన్ మార్క్స్ మాత్రం జరగచ్చు. సో ఫైనల్కి ఇస్తారు. ఫైనల్కి ఇచ్చాక కూడా మీరు ఇంకా ఏమైనా ఖచ్చితంగా ఇది ఆబ్జెక్షన్ ఉంది, రేస్ చెయ్యాలి అని అనుకుంటే కూడాను చేయొచ్చండి దానికి కూడాను. సో మీకు ఏవైతే నార్మలైజేషన్, మళ్ళీ ఈ నార్మలైజేషన్ స్కోర్స్ అనేది మీకు ఎక్కడ యాడ్ అవుతాయి అంటే ఈ నార్మలైజేషన్ స్కోర్సు ఓన్లీ డిఎస్సి మార్క్స్కి మాత్రమే యాడ్ అవుతాయి. టెట్ మార్క్స్కు యాడ్ అవ్వవు నార్మలైజేషన్ స్కోర్స్. అయితే ఈ డిఎస్సి మార్క్స్కి నార్మలైజేషన్ స్కోర్స్ యాడ్ చేసి టెట్ స్కోర్స్ కూడా కలిపి మనకి మరొక లిస్ట్ అనేది ఉంటుందన్నమాట. అది మనకు దాన్నే మనం ఏమంటామంటే ఫైనల్ లిస్ట్ని మెరిట్ లిస్ట్ అని అంటాం. అంటే ఆ మెరిట్ లిస్ట్లో మనకి డిఎస్సి మార్క్స్ ప్లస్ మనం ఆల్రెడీ టెట్ మార్క్స్ను అందులో ఆన్లైన్లో పెట్టాము, మనది ఎంటర్ చేసాము కాబట్టి ఆ రెండు కలిపి మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది త్వరలో. అది ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మీకు ఈ నార్మలైజేషన్ స్కోర్స్ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. అలాగే నాకు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎలా వచ్చింది, రేపు వస్తాయి నార్మలైజేషన్ స్కోర్స్ అలాంగ్ విత్ ఫైనల్కి అనేది కూడా నేను మీకు స్వయంగా మీరే వినొచ్చు, మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ న్యూస్ని. ఇవాళ ఏంటి సార్ మరి ఫైనల్కి పొజిషన్? అదే మేడం, రేపు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అది ఆల్రెడీ అప్లోడింగ్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉంది అన్నారు. వావ్, టుమారో మార్నింగ్ ఈవినింగ్ సార్? అది పర్టికులర్ టైం చెప్పలేము మేడం మనము. అది ఐటీ వాళ్ళు ఏ టైంలో రిలీజ్ చేస్తారు అంటే ఈ రోజు ఇప్పుడు కమిషనర్ గారితో రివ్యూ మీటింగ్ ఉందన్నారు. సో రివ్యూ తర్వాత మనకు కాస్త ఇన్ఫర్మేషన్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. వెరీ గుడ్. అచ్చా. తర్వాత ఇంకొకటి సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు ఫిల్లింగ్ ఆఫ్ ద పోస్ట్ డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు ఒకరికే 70 మార్క్స్ ఒక 100 మందికి వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళకి ర్యాంకింగ్ ఎలా ఇస్తారు మరి? అవును, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. కానీ మేము ఇప్పుడు ఏం చేస్తామంటే 70లో 10 మందికి వస్తే 71, 72, 73 అలా తీసేసి అతనికి కింద 60 అని ఇస్తాం ర్యాంక్. అట్లా మీ దాంట్లో ఉందా, లేకపోతే అందరికి కూడా అదే ర్యాంక్గా వర్తిస్తుందా? అది అదే ర్యాంక్ కంటిన్యూషన్. ఇప్పుడు 70 మార్క్స్కు 3rd ర్యాంక్ వచ్చింది అనుకోండి, అయితే 71కి 69కి ఏ ర్యాంక్ వస్తుంది? 70లో ఒక ముగ్గురు ఉన్నారు అనుకోండి, 3rd ర్యాంక్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంటే ఇప్పుడు 71, 2, 3 అయిపోయాక నెక్స్ట్ వాడికి 74th ర్యాంక్ అని అంటాం మనం. అదే కదా, మీరు అలాగే కదా ఫాలో అయ్యేది. ఫ్రెండ్స్, మెరిట్ లిస్ట్ ఇప్పుడు మనకు ముందు కూడా వీడియోలో చూసాం మనము. మెరిట్ లిస్ట్, సెలక్షన్ లిస్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఫస్ట్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు చెప్పినట్టుగాను మీకు డిఎస్సి మార్క్స్ ప్లస్ టెట్ మార్క్స్ కలిపి ఈ డిఎస్సివి కూడా నార్మలైజేషన్ చేసిన తర్వాత వచ్చిన మార్క్స్, ఓకే, ఈ రెండింటిని కలిపి మీకు టోటల్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే టోటల్గానండి మీ మెరిట్ ఎక్కువ మార్కుల నుంచి ఫస్ట్, ఇప్పుడు ఎవరికైతే టోటల్ 100కి 90 వస్తాయో వాళ్ళది ఫస్ట్ ఉంటుంది. తర్వాత వరుసగా అనమాట. అలా 90 అంటే 89, 80 అలా ఎంత వస్తే అంత, 79, 78 అలా వస్తుందన్నమాట మెరిట్ లిస్ట్.
ఈ మెరిట్ లిస్టులు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు? ఇక్కడ కూడా చాలామందికి డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ మెరిట్ లిస్టులు మనకి ఎలా అంటే డిస్ట్రిక్ట్ వైజ్ మెరిట్ లిస్టులు, అలాగే మనకి సబ్జెక్ట్ వైజ్ మెరిట్ లిస్టులు ఉంటాయండి. సబ్జెక్ట్ వైజ్ అంటే ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి, అంటే ఫిజికల్ సైన్సెస్ ఉందనుకోండి, ఏది ఫిజికల్ సైన్సెస్ ఎస్ఏకి ఉంది, ఎస్ఏ ఫిజికల్ సైన్సెస్ ఉంటే ఎస్ఏ ఫిజికల్ సైన్సెస్కి మెరిట్ లిస్ట్ ఉంటుంది. అలాగే అదర్ పోస్టులకు ఏమున్నా టీజీటీ కంటే టీజీటీకి, పీజీటీ కంటే పీజీటీకి అలాంటి మెరిట్ లిస్టులు తయారు చేస్తారు వాళ్ళు. ఈ మెరిట్ లిస్టులు తయారు చేసేటప్పుడు కూడా మళ్ళీ మనకు అక్కడ 2 డౌట్స్ ఉన్నాయి. ఓపెన్ కేటగిరీ ఉంది మనకి, మళ్ళీ లోకల్, నాన్ లోకల్ ఎక్కడొస్తారు, లోకల్ ఎక్కడొస్తారు. ఈ ఓసీ అంటే ఏంటి? ఓసీ అంటే ఓపెన్ అండి, అది ఓపెన్, నాట్ మనకి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఎవరు వస్తారు, ఓపెన్ కేటగిరీలో ఎవరు వస్తారంటే అందరూ వస్తారండి. లోకల్స్ కూడా వస్తారు, నాన్ లోకల్స్ అంటే అదర్ డిస్ట్రిక్ట్ వాళ్ళే కాదండి, అదర్ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు, అందరూ వస్తారు. తర్వాత మీకు దీని గురించి నేను మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూపిస్తాను. మెరిట్ లిస్ట్ లాస్ట్ ఇయర్ది కూడా ఉంది నా దగ్గర, అది మీకు చూపిస్తాను. ఈ రిజర్వేషన్స్కి అనుసారంగా మీకు ఇంతవరకు క్లియర్ పిక్చర్ ఎవరు ఇవ్వలేదు. నేను తప్పకుండా మరొక వీడియోలో ఇప్పుడు షీట్ పెట్టుకొని దగ్గర మీకు ఎలా అనేది అలాట్మెంట్ అనేది పోస్టులు ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తాం. సో మెరిట్ లిస్ట్ ఇప్పుడు ఎలా ఉంటుందో మీరు చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, ఇది ఒక మోడల్ మెరిట్ లిస్ట్ అని అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఇది 2018లోని మెరిట్ లిస్ట్. ఇక్కడ టెట్ అలాగే డిఎస్సి మార్క్స్ 2 కూడా కలిపేసి ఇచ్చినటువంటివి మనకు టోటల్స్ ఇవి మనకు 100 మార్క్స్కి ఇచ్చారు. అలాగే చివరిలో ర్యాంక్స్ అని ఇస్తారు ఇలా, తర్వాత వాళ్ళ కేటగిరీ జెండర్ కమ్యూనిటీ అని ఇలా ఇచ్చారు. కానీ ఈసారి ఇలా ఉండదు, మనకు లిస్ట్లో ఓపెన్ అని ఉంటుంది. ఓపెన్, నాన్ లోకల్. ఈ ఓపెన్ కేటగిరీ అంటే ఏంటంటే మనకి అందరూ వస్తారనమాట ఇక్కడ, ఇర్రెస్పెక్టివ్ ఆ జిల్లా వాళ్ళే రావచ్చు. ఈ ఓపెన్ కేటగిరీలో ఆ ఓన్ జిల్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాకుళం ఇచ్చాను కాబట్టి ఈ శ్రీకాకుళం వాళ్ళు వస్తారు, పక్క జిల్లాల వాళ్ళు వస్తారు, అంటే విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, అలాగే తెలంగాణ అదర్ స్టేట్ వాళ్ళు కూడా వస్తారు, ఒరిస్సా వాళ్ళు కూడా వస్తారు, ఎందుకంటే అందరు కూడా అప్లై చేశారు. సో ఇది దాన్ని ఈ ఓసీలో మనకు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఓపెన్గా దీంట్లో మనకు తెలుసు 100%లో 80% లోకల్ అని, 20% నాన్ లోకల్ కాదు, ఇక్కడ 20% ఓపెన్ అని అంటాం మనం. ఈ ఓపెన్లో మెరిట్ ప్రకారంగా మనకు వరుసగా పోస్టులు ఇస్తూ వస్తారనమాట. 1వ ర్యాంక్ ఎవరికి ఉంది, 2వ ర్యాంక్ ఎవరికి ఉంది, 3వ ర్యాంక్ ఎవరికి ఉంది. ఇందులో వాళ్ళు ఏ స్టేట్ అని చెప్పి కానీ ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి కానీ చూడరు ఇందులో. కానీ లోకల్స్ కూడా కంపీట్ విత్ ద నాన్ లోకల్స్ అలా అని ఉంటుందన్నమాట. ఇక్కడ మొత్తంగా ఇస్తూ వస్తారు. కానీ ఇంతకుముందు ఇలా ఉండకపోయేది మనకు. అలా అని ఓపెన్గా పెట్టుకుంటే మనకి నాన్ లోకల్స్ అందరికి కూడా ఎక్కువ వచ్చేటువంటి అవకాశము అప్పుడు ఇందులో ఉండేది. ఇప్పుడు ఓపెన్ వాళ్ళు కూడా అందులో కేటగరైజ్ చేశారు కాబట్టి అందరు కూడా ఓపెన్ మీన్స్ ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ అనమాట. ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్. ఇందులో మళ్ళీ మనకు ఏది కూడా బీసీలు కానివ్వండి, ఓబీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ఎవరికైనా ప్రాతిపదిక ఇక్కడ ప్రామాణికత ఏంటి అంటే మెరిట్. ప్రామాణికత ఏంటండి? మెరిట్లో ఏదొస్తే ఇవి మనకు డిస్ట్రిక్ట్ వైజ్ చేసి ఇస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఏంటో చూడండి, ఇక్కడిది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ జనరల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే ఇది ఎస్జిటిది కాబట్టి. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఎస్జిటిది తీసుకున్నాను, సెకండరీ గ్రేడ్ టీచర్స్ది కాబట్టి వాళ్ళకి అందులో ఏది స్పెషల్ సబ్జెక్ట్ అని ఉండదు. అందుకే సబ్జెక్ట్లో మనకు నో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో ఇలా ఇందులో తీసుకుంటే ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకోవాల్సింది 1, 2, 3, 4 ఇవన్నీ మెరిట్ ర్యాంక్స్ అన్నమాట. 6, 7, 8 ఇట్లా నేను మీకు ఒక కంపారిటివ్ షీట్ కూడా ఇచ్చాను. 2018లో ఇదే ఇచ్చాను నేను. అప్పుడు టోటల్ ఎస్జిటిలో ఫస్ట్ ర్యాంక్ ఏంటి అంటే 85.866 ఇలా కూడా ఇస్తారు. ఇక్కడ కొంతమంది డౌట్ అడుగుతున్నది ఏంటంటే, ఇది చాలామంది మీకు చెప్పరు, ఇంపార్టెంట్ ఏంటంటే ఒకే మార్కులు వస్తాయి. ఇక్కడ చూచారా 83.6, 83.6 తర్వాత 83.2, 83. ఇక్కడ చూడండి 82.8, 82.8 అంటే ఇద్దరికి ఒకే మార్కులు వస్తే, ఇద్దరికి కూడా కాదు ఒక్కొక్కసారి 5గురికి కూడా ఒకే మార్కులు రావచ్చు. అప్పుడు 5గురికి కూడా ఒకే ర్యాంక్ అనేది కాదు, వరుస ర్యాంకులు వస్తాయి. అప్పుడు వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ని తీసుకుంటారు అని మనం చూసాం. డేట్ ఆఫ్ బర్త్ని తీసుకొని 83.6 ఇప్పుడు ఇద్దరికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఎక్కువ ఉన్న వాళ్ళకు 9th ర్యాంక్ వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ తర్వాత ఉన్న వాళ్ళకు 10th ర్యాంక్ వస్తుంది.
ఇంకా ఉంటే డేస్లోను, ఇయర్స్లోను, మంత్లోను కూడా చూస్తారు డేట్ ఆఫ్ బర్త్. అప్పుడు మరో ర్యాంకు కూడా కిందకు వస్తుందన్నమాట. ఇది ఇంపార్టెంట్. మెరిట్ లిస్ట్ని ఇలా తయారు చేస్తారు వాళ్ళు. అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. ఇలా ఒకే మార్కులు కనుక వస్తే, అలా ఒక 83 ఇక్కడ ఇద్దరికే చూపించారు. ఇలా ఇద్దరికి కాకుండా అవి ఎక్కువ మందికి కూడా రావచ్చు, 5గురికి కూడా రావచ్చు. 5గురికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకునేది సేమ్ ఇదే డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళకి ర్యాంక్స్ అనేది ఇవ్వడం అవుతుంది. సో ఓపెన్ అంటే ఓపెన్ టు ఆల్. మనకి ఇక్కడ 2 కేటగిరీలు ఇస్తారు. ఓపెన్ ఇస్తారు, మళ్ళీ లోకల్ కూడా ఇస్తారు. లోకల్కి సపరేట్గా లోకల్ అనేది ఎప్పుడైతే ఇచ్చారో మనకి, ఆ లోకల్ను మాత్రము అప్పుడు ఓపెన్ వాళ్ళు రారు. లోకల్లో ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్, ఒక్క శ్రీకాకుళం వాళ్ళే వస్తారనమాట అందులో. అప్పుడు మనకు ఆ ఒక్క శ్రీకాకుళంలో కూడాను ముందు ఓసీలతో పాటు మనకు ఎవరికి ఎంత పర్సంటేజ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా వర్టికల్ రిజర్వేషన్లో చేస్తారు. అప్పుడు ఎస్సీలను ఫస్ట్గా తీసుకుంటారు వాళ్ళు. ఎస్సీ, ఎస్టీ తర్వాత ఎస్సీలను తీసుకొని వీళ్ళందరూ తీసుకుంటూ, అలాగే మనకు హారిజాంటల్ రిజర్వేషన్లో కూడా మనకు ఉమెన్ కేటగిరీ ఉంటుంది. అలా ఈ ఉమెన్ రిజర్వేషన్లో 33.33% ఉంది రిజర్వేషన్. కాబట్టి అంటే ఒక 100 పోస్టులు కనుక ఉంటే అందులో 33 పోస్టులు మనకి ఫిమేల్కి ఇవ్వాలి. సో అక్కడ మనకు ప్రతి కేటగిరీలో కూడాను బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ ఏదైనా అందులో ఇప్పుడు మనకు ఎస్సీలో 3 డిగ్రీస్ ఉన్నాయి, 1, 2, 3 అని గ్రూప్స్. ఆ గ్రూప్స్కి కూడా రోస్టర్ని పెట్టుకొని ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని అన్ని పోస్టులలో మళ్ళీ ఎంత ఫిమేల్స్ ఉంది అనేది చూసుకొని అక్కడ ఫిమేల్ని, అంటే ఇక్కడ హారిజాంటల్ రిజర్వేషన్ కట్స్ ద వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ కట్స్ ద వర్టికల్ రిజర్వేషన్. ఇప్పుడు 10 పోస్టులు కనుక బీసీడీలో ఉంటే అందులో 3 పోస్టులు ఫిమేల్కి ఇవ్వాలి. సో అలా మనకు కేటగిరీ వైజ్ కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో ఉమెన్ క్యాండిడేట్స్ది వస్తుందన్నమాట. సో ఇది జస్ట్ నేను మీకు నమూనా చూపించాను, కానీ ఈ ఇయర్ మనకు ఇలా ఉండదు. నమూనాలు మనకు ఓపెన్కి ప్లస్ లోకల్కి డిఫరెంట్గా ఉంటుంది. వర్టికల్ రిజర్వేషను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అదే బీసీలు, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ వర్టికల్ రిజర్వేషన్లోకి వెళ్ళిపోతాయి మనకు. వర్టికల్ రిజర్వేషన్లోకి వెళ్ళిన తర్వాత హారిజాంటల్ రిజర్వేషన్లో మనకి అప్పుడు స్పోర్ట్స్ కోటా కానివ్వండి, విమెన్ కోటా కానివ్వండి, ఛాలెంజ్డ్ కోటా కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కానివ్వండి, అవి మనకు హారిజాంటల్ రిజర్వేషన్లో వస్తాయి. సో అలా అనమాట. ఇక్కడ ఇవన్నీ 80సే ఉన్నాయి. నేను మీకు 100th ర్యాంక్ కూడా చూపించాను. అప్పుడు మీకు 100th ర్యాంక్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 100th ర్యాంక్ ఏముందో, ఇది 60, ఇది చూసారా ఇక్కడ మనకి 90, 91, 100th ర్యాంక్ అండి. ఇది నేను ఇంతకుముందు ఇచ్చిన టేబుల్లో కూడా చూడండి. 78 మార్క్స్కి అంటే ఫస్ట్ మనకు వచ్చింది ఫస్ట్ ర్యాంక్ 85 నుంచి 78, 85 మార్క్స్ నుంచి 78 వరకు ఎంతమంది ఉన్నట్టు ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నట్టండి. 100 మెంబర్స్ ఉన్నట్టు. సో 100th ర్యాంక్ 78 మార్క్ ఈజ్ 100th ర్యాంక్. 78 మార్క్ ఈజ్ 100th ర్యాంక్. ఇక్కడ చూడండి మళ్ళీ 78 మళ్ళీ ఇద్దరికి వచ్చింది. ఇక్కడ కూడా 78 ముగ్గురికి, 78 నలుగురికి. చూసారా ఇక్కడ 78 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 4గురికి వచ్చాయి. సో 4గురికి 100th ర్యాంక్ కాదు అక్కడ. 78, 98, 99, 100, 101 ఇలా మనకు మెరిట్ లిస్ట్ అనేది. ఇది కూడా మనకు ఎప్పుడు రిలీజ్ అవుతుంది మెరిట్ లిస్టు అనేది ఇంకో క్వశ్చన్ కూడా నేను అడిగాను. సో మెరిట్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది నమూనా నేను ఇప్పుడు మీకు చూపించాను. ఈ మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇప్పుడు ఈ నార్మలైజేషన్ ఇచ్చిన తర్వాత సార్ ప్రాసెస్లో అంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు కదా మీరు? అవును మేడం, అదే ఒక 1 week 10 days టైం పడుతున్నాము. మరి అయితే షెడ్యూల్ ఇంకా మన వద్దకు డేట్స్ లేవు. ఓకే, అంటే మెరిట్ లిస్ట్ మనకి వచ్చాక ఇప్పుడు నార్మలైజ్డ్ మార్క్స్ అండ్ కీ వచ్చిన తర్వాత ఒక 10 days పడుతుందా సార్? మేబీ ఒక అంతే 1 week 10 days ఈజీగా పడుతుంది. ఓకే ఓకే. వాటికి టెట్ మార్క్స్ యాడ్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అచ్చా, అది కాగానే ఇప్పుడు మెరిట్ లిస్టులు కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే సబ్జెక్ట్ వైజ్ చేస్తారు కదా సార్? అంతే మేడం, ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ అంతా ఇస్తారు. సో అదండి మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ విన్నాము. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుందని, విదిన్ ఏ వీక్ వస్తుంది లేదా 10 days, కానీ నేను అనుకుంటున్నాను 1 weekలో తప్పకుండా వస్తుందని మనకు అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇప్పుడు మనం ఇదంతా చూసాము, మెరిట్ లిస్టు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అలాగే మనం ఇప్పుడు పోస్టుల భర్తీ ఎలా చేస్తాము అనేది మనం ఆల్రెడీ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి విన్నాము.
సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మెరిట్ లిస్ట్ లాస్ట్ ఇయర్ది చూసాము, శ్రీకాకుళం డిస్టిక్ది. అంటే అక్కడ తక్కువ పోస్టులు ఉన్నాయి. ఈసారి శ్రీకాకుళంలో నేను మీకు అదే డిస్టిక్ చూపించాను. అందరూ కర్నూలు తీసుకుంటున్నారు, ఎక్కువ పోస్టులు ఉన్నాయని. అలా కాకుండా తక్కువ పోస్టులు ఉన్నటువంటి శ్రీకాకుళం తీసుకున్నాను. మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందనేది మీకు చూపించాను. అయితే పోస్టులు భర్తీ ఎలా చేస్తారు అంటే, మనకి రిజర్వేషన్కి సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ అనేది ఉందండి, అలాగే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇయరే ఇది కొత్తగా మనకు ప్రతిపాదించారు, హారిజాంటల్ అండ్ వర్టికల్ లాస్ట్ టైం ఏంటంటే మెరిట్ లిస్ట్ ప్రకారము మొత్తంగా అందరికీ ఓపెన్ వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేసారు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఇప్పుడు అలా కాదు, మనకి ప్రతి కాస్ట్లో కూడా రిజర్వేషన్ ఉంది. వర్టికల్ అంటే మనకి ఏవైతే ఇప్పుడు ఓబీసీ ఉందనుకోండి, బీసీ ఆర్ బీసీఏ టు ఈ, అలాగే ఎస్సీ, అలాగే ఎస్టీ, ఇలాంటి వాటిని మనము వర్టికల్ రిజర్వేషన్లో నింపేస్తామన్నమాట. వర్టికల్ రిజర్వేషన్లో పక్కా రిజర్వేషన్స్ అవి వాటికి కంపల్సరీ ఇస్తాం. ఇకపోతే హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే స్పెషల్ కేటగిరీస్ అండి. ఏవైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయో లైక్ విమెన్, తర్వాత పిహెచ్డబ్ల్యూ అంటే ఏంటి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది కానీ, మనకి ఛాలెంజ్డ్ పీపుల్ది కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, ఇలాంటి వాటికి మనము హారిజాంటల్ రిజర్వేషన్ చేస్తామన్నమాట. ఈ హారిజాంటల్ రిజర్వేషన్లో మనము అంటే ప్రతి లెవెల్లో కూడాను, మనం లోకల్లో తీసుకున్నప్పుడు కూడాను ప్రతి దాంట్లో కూడా ఈ హారిజాంటల్ రిజర్వేషన్. ఇప్పుడు ఓబీసీకి ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఉన్నాయనుకోండి, దాంట్లో 3 పోస్టులు మళ్ళీ విమెన్కే రావాలి. మనకు లిస్ట్ ఇచ్చారు, అది ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, పోస్టులు ఎలా భర్తీ చేయాలి అనేది ఈ విధంగా ఉంటుంది మనకు వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్స్ది. దానికి లిస్ట్ చూపిస్తూ నేను మీకు ఎలా భర్తీ చేయాలి. చాలామంది కొన్ని విషయాలు ఇందులో మర్చిపోయారు. ఆ విషయాలు ఏంటి అనేది కూడా నేను ప్రతిదీ కూడాను డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ నుంచి తీసుకొని మీకు ఇస్తున్నాను, జెన్యూన్ ఇన్ఫర్మేషను మీకు. అలాగే పోస్టులు భర్తీ అనేది కూడా జరుగుతుంది. కొంతమంది రోస్టర్ పొజిషన్స్ని నెగ్లెక్ట్ చేశారు, అది కాదండి, దానితోనే ఇన్క్లూడింగ్ దాట్ ఓన్లీ రోస్టర్ పోస్టుల ప్రకారమే మీకు పోస్టుల భర్తీ అనేది జరుగుతుంది. సో మీకు ఇప్పుడు క్లియర్గా తెలిసింది వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వాటిని ఎలా మనము భర్తీ చేస్తాము. సో దీని గురించి ఒక మంచి వీడియో మీకు నేను ఈ వీడియో తర్వాత పోస్ట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నలుగురికి చేరుతుంది, వాళ్ళకు కూడా లబ్ధి పొందుతారు. మంచి కంటెంట్కై మన ఛానల్ను షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.